పెన్షనర్లు పోయి అడగండి మీరే ఇప్పుడు. సకాలంలో చెల్లించలేదా? ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతం వస్తుందా, 5వ తారీఖు వస్తుందా, 10వ తారీఖు వస్తుందా? ఏం కథ? వాళ్ళ ఉద్యోగ నియామకాలు కానీ, పోస్టింగ్ కానీ, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ రాజకీయ పెత్తనాలు లేకుండా కౌన్సిలింగ్ ద్వారా కరెక్ట్గా చేస్తానని చెప్పినావు. అది చేయలే. ఆడ రాజకీయ జోక్యాలే, రాజకీయ పెత్తనాలే ఆడ కూడా. ఇంకా ప్రతిరోజు ఉద్యోగస్తులు మేము గమనిస్తున్నాం. ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, డిఆర్ఓ కానీ, ఎక్కడైనా సరే మేము గమనిస్తున్నాం. ఓ ప్రజాప్రతినిధిగా మీరు కూడా గమనిస్తుంటారు. ప్రెస్ సోదరులు, ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ నేను చెప్పేది డౌట్ అయితే ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కు పోండి, ప్రొద్దుటూరు ఎంఆర్ ఆఫీస్కు, ఏ ఊర్లో ఎంఆర్ ఆఫీస్కైనా పోండి. ఒక అర్జీ తీసుకొని పోయి ఎంఆర్ఓ గారి దగ్గరికి ఒక ప్రజ, నాకు ఇదిగో ఈ స్థలం సమస్యనో లేకుంటే ఈ బర్త్ సర్టిఫికేటో డెత్ సర్టిఫికేటో సమస్యను పోతే 10 గంటలకు ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాడు, కానీ ప్రజలకు అందుబాటులో ఉండడు. ఆఫీసులో ఉంటాడు ఆయన, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఏం పొడుచుంటాడయ్యా అంటే టెలికాన్ఫరెన్స్లో ఉంటాడు ఆయన, వీడియో కాన్ఫరెన్స్లో ఉంటాడు. ఎవరితో? కలెక్టర్లతో, డిఆర్ఓలతో, కమిషనర్లతో. ప్రతిరోజు వారానికి 6 దినాలు 10 దినాలు అయితే 6 దినాల్లో ప్రతిరోజు 4-5 దినాలు ప్రతిరోజు ఉదయం 10 నుంచి ఆఫీసు వేళ ప్రారంభమై నుంచి ఈ కలెక్టర్నో, ఆ జాయింట్ కలెక్టర్నో, ఆ డిఆర్ఓనో, ఆ కమిషనర్నో వీడియో కాల్ అనో, కాన్ఫరెన్స్ అనో, టెలికాన్ఫరెన్స్ అనో 10 నుంచి 1 గంట వరకు, 1:30 వరకు. 1:30కి ఏమవుతుంది? బూవపొద్దు అవుతుంది. బువ్వ తిన్నాక మళ్ళీ 2కో 3కో ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. ఇది నేను చెయ్యను అని చెప్పినాను ఇంతకుముందు, ఎన్నికల కంటే ముందు. ఉద్యోగస్తులకు ఈ స్థితి కల్పించను, మీ స్వేచ్ఛకు భంగం కలిగించను, ప్రజలకు అందుబాటులో ఉంచుతాను, టెలికాన్ఫరెన్స్తో, వీడియో కాన్ఫరెన్స్తో మిమ్మల్ని సతాయించను చెప్పి నీ పని తీరిన తర్వాత గుమస్తాల కంటే కానా కష్టంగా వాడుతున్నావు. ఆ వాడకం ఎట్టుందంటే సినిమాల బ్రహ్మానందం చెప్పినట్టుంది. అంత అద్భుతంగా వాడుకుంటున్నాడు ఆ వాడకం కూడా. దీనివల్ల ప్రజలకు నష్టం జరగదా? రోజులో అర్ధరోజు మాత్రమే 8 గంటలు పనిచేయాల్సి ఉంటే మీరు 4 గంటలే పనిచేస్తున్నారు కదా ఉద్యోగస్తులు. కనీసమైన జ్ఞానం ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఉండాలి కదా. అది లేదు. ఏ ఒక్కటైనా ఎన్నికల కంటే ముందు ఈ కూటమి పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు పార్టీలు కలిసినాయో, వీళ్ళు ఏ ఒక్కరైనా ఈ బుద్ధుడికి ఉద్యోగస్తుల తరఫున అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడినారా అంటే, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని సరిగ్గా వినారు ఉద్యోగస్తులు, కొన్ని సంఘాలు. ఆయన చెప్పిన మాట ఏమి తెలిసిన, బాబా నన్ను కలిసొద్దు, బాబుగారు నా మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినారు, బాబుగారు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినారు, నన్ను ఎవరెవరు ఉద్యోగస్తులు కలుస్తున్నారు, ఏం కథ అని చెప్పి నన్ను కలిసొద్దని చెప్పి అపాయింట్మెంట్ తిరస్కరించినాడు. ఎన్నికల కంటే ముందు చెప్పింది పవన్ కళ్యాణ్, సంవత్సర కాలం తిరిగే లోపల మీ డిఏలు ఇస్తాం, పిఆర్సీ ఇస్తాం, మీ ఐఆర్ ఇస్తాం, మీ పాత బకాయిలు చెల్లిస్తాం, ఉద్యోగస్తుల స్వేచ్ఛకు గౌరవానికి భంగం కలిగించాం అని ఊగి 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 చెప్పిన దత్తపుత్రుడు ఈరోజు ఉద్యోగస్తులకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే నా మీద ఇంటెలిజెన్స్ నిఘా ఉంది అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు ఆయన మీద, ఎవరెవరు కలుస్తున్నారు, ఎవరెవరు ఉద్యోగస్తులు ఏమేమి మాట్లాడుతున్నారని చెప్పి. అంటే ఉద్యోగస్తుల యొక్క పరిభారాన్ని తగ్గించడానికి ఇంకొక హామీ కూడా ఇచ్చినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అసలు ఇన్ని సౌలభ్యాలు ఉద్యోగస్తులకు ఉన్నాయనే విషయాలు ఉద్యోగస్తులు కూడా తెలియవు. ఈయన హామీలు ఇచ్చేటప్పుడు ఈయన చూసినాక ఉద్యోగస్తులు తెలుసుకుంటారు, ఓపై ఇన్ని లాభాలు ఉన్నాయా మనకని. చేసేదైతే కాదు, ఎగరగొట్టేది నేను చెప్పచ్చు. బాకీ ఇచ్చేదైతే 10 లక్షల 20 లక్షల వడ్డీ ఎంత అని చూసుకోవాలా. ఎగరగొట్టేదానికి ఎంతైతే ఉందన్నా రాసుకో, ఎంతైనా సరే. నేను చేసేది లేదు, చెప్తా ఇనుకో. మీ పనిభారాన్ని తగ్గించడానికి, ఉద్యోగస్తుల యొక్క పనిభారాన్ని, ఒత్తిడి తగ్గించడానికి ఉద్యోగ నియామకాలు చేపడతా. ఏడాడ ఖాళీలు ఉన్నాయో ఆడ ఉద్యోగాలన్నీ ఫిలప్ చేస్తా. అప్పుడు ఉద్యోగస్తులకు పనిభారం తగ్గుతుంది. టీచర్ పోస్టులు కానీ, పోలీసు కానీ, అన్ని శాఖలలో ఉద్యోగస్తుల ఖాళీలు నియామకం అయిందే. పనిభారం తగ్గించినావా? టెలికాన్ఫరెన్స్లు మానుకున్నావా? వాళ్ళ పోస్టింగ్లు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ పద్ధతి ప్రకారం చేసినావా? వాళ్ళ పాత బకాయిలు చెల్లించినావా? మధ్యంతర భృతి ఇచ్చినావా? టీపీఎస్ రద్దు చేసినావా? పీఆర్సీ అమలుపరిచినావా?
ఒక్కటి, ఉద్యోగస్తులకు నువ్వు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే. మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, ఎన్నికల కంటే ముందు నువ్వు మోసం చేయాలనే కుతంత్రంతో ఉద్యోగస్తులకు ఏమైతే హామీలు ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రభుత్వంలో వారితో పని చేయించుకుంటూ వారు పనిచేసిన దానికి రావాల్సిన వేతనంలో, వారి అలవెన్స్లో, వారి రియంబర్స్మెంట్లో, వాళ్ళ లోన్లలో నువ్వు కట్టి తీరాల్సిందే. చెప్పిన మాట ప్రకారం 4 డిఏలు చెల్లించాల్సిందే. 32,000 పాత బకాయిలు రాగినాయా పైసా కానుంచి నువ్వు చెల్లించి తీరాల్సిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మేము.